ఇప్పుడు మీరు బిగ్ బాస్ హౌస్లో అడుగు పెడతారు, డైలాగ్ చెప్పారా, డ్యాన్స్ చేయరా, ఎమోషనల్ అవ్వరా, ఇవన్నీ చూపించాలి కదా ఎట్లయినా. సో మరి మేబీ ఇక్కడ బిగ్ బాస్ అండి, ఇది బిగ్ బాస్ కాదు. అంటే మేము డబ్బులు ఇవ్వట్లేదు, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారనా? ఇంకోటి లైక్ చాలా మందికి కన్ఫ్యూజన్ ఏంటంటే మైనర్ అనేసి మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. మైనర్ కాదండి. ఓకే, అమ్మాయిని అయితే సెలెక్ట్ చేస్తారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మరి బోత్ ఆర్ మేజర్స్, బట్ అమ్మాయిని సెలెక్ట్ చేయడం కారణం సుమన్ శెట్టి గారు వాస్ నాట్ టాకింగ్ ఎనీథింగ్. అందుకే నాకు ఐ వాస్ లైక్ వై ఆయన ఎందుకు మాట్లాడాల, బికాస్ ఆయన సృష్టి శర్మ నెక్స్ట్. సృష్టి శర్మ షీఈస్ గుడ్ యాక్చువల్లీ. ఆమె కూడా మంచి పని చేస్తున్నారు, అక్కడక్కడ జోకులు వేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ జోకులు మనకు అర్థం కావట్లేదు బికాస్ ఆమె తెలుగు అంత బాగాలేదు. మేబీ ఈ ఫినాల్లో నాగార్జున గారితో పాటు ఇంకా మరొక సెలబ్రిటీ కూడా సర్ప్రైజ్ ఉండబోతుందంట. ఆ విషయం మీకు తెలుసా? ఓకే, మేబీ నందమూరి బాలకృష్ణ గారు ఉండబోతున్నారు అనేసి కూడా వస్తుంది. సో మరి వైల్డ్ కార్డ్ సీజన్ నుంచి వస్తుంది. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే మీ ఆట ఎలా ఉంటుంది? ఇన్ కేస్ నా వైల్డ్ కార్డ్ ఎంట్రీ నాకు ఇస్తే వాళ్ళకి టాలెంట్ ఉండాలి. టాలెంట్ ఉంటేనే లోపలికి వెళ్ళాలి. అంటే కామన్ మ్యాన్స్ అన్ని కామన్ మ్యాన్ అయితే కామన్ మ్యాన్ ఉంటే సరిపోదు. అదే జర్నలిజం అంటే ఏంటి, క్వశ్చన్కి సంబంధించిందని అడగాలి. క్వశ్చన్నే తిప్పేసి వేరేలా మాట్లాడడం. బ్రో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, మన ముందు అయితే ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. సో బిగ్ బాస్ సీజన్ 9 అయితే స్టార్ట్ అయింది. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్న జినిత్ కంటెస్టెంట్ ఆల్రెడీ మన అందరూ తెలిసిందే. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నారు. సో ఎలా సెలెక్ట్ అయ్యారు, ఏంటి, అవన్నీ అయితే అడిగి తెలుసుకుందామా. సో అందరు అయ్యో పాపం అనేసి అంటున్నారు. సో చాలామంది కామెంట్ కూడా చేస్తున్నారు. సో అడిగేద్దాం. సో హాయ్ బ్రో. హాయ్ అన్న, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. సడన్గా సర్ప్రైజ్ లాగా అగ్ని పరీక్షలో కనిపించారు, ఎలా అనిపిస్తుంది? ఇట్స్ గుడ్, ఫైన్, బాగుంది. ఫస్ట్ టైం డెబ్యూ మంచిగా అయింది, మంచి ఛానల్లో అనిపించింది. చాలా మంది అన్యాయం జరిగింది అనేసి కూడా కామెంట్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి చాలా, అంటే నా స్టోరీ కానీ నాకు కానీ జనాలు బాగా కనెక్ట్ అయిపోయారు. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ ఇంత 3 minutes వీడియోకి ఇంతలా జనాలు కనెక్ట్ అవుతారా అని చెప్పి నాకు నిజంగా ఇప్పటికీ అర్థం కావట్లా, నాకు డైజెస్ట్ అవ్వట్లా. వాళ్ళ లవ్ నేను తట్టుకోలేకపోతున్నా. జినిత్ లైఫ్ స్టైల్ అంటే ఏం చెప్తారు? ఎలా సెలెక్ట్ అయ్యారు? నేను ఎలా సెలెక్ట్ అయ్యానంటే ఆదిరెడ్డి గారి వీడియో చూసా, కామనర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అంటే ఆయన కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే దాని ద్వారా వెళ్ళా. అర్ధరాత్రి 3 గంటలకి వీడియో అనేది అప్లై చేసిన. నైట్ డ్రెస్ మీద బాక్సెస్ మీద వెళ్ళి అప్లై చేసిన. 3 నిమిషాలు నేను గేమ్కి వస్తే ఏం పెట్టగలను, నేను గేమ్లో ఏం ఆడతాను అన్నది మాత్రమే పెట్టి అప్లై చేసిన. వదిలేసిన. సబ్మిట్ అయినట్టు కూడా నాకు తెలియలేదు, బికాస్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని ప్రతిదానికి సబ్మిట్ చేసినప్పుడు వస్తుంది కదా, దీనికి రాలేదు. సో నేను వదిలేసిన. ఒక 10-15 days తర్వాత కాల్ వచ్చింది. కాల్ వచ్చినప్పుడు నా దరిద్రంగా నా ఫోన్లో బ్యాలెన్స్ లేదు, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ 2 లేవు. ఓకే, ట్రూ కాలర్లో ట్రూ కాలర్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి దాంట్లో పడుతుంది ఐడెంటిఫైడ్ బై సో అని పేరు పడుతుంది. ఆ పేరుతో నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. సో అని పేరు పడుతుంది, ఆ పేరుతో నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. నాకు ఒక ఇన్స్టింక్ట్ కొట్టింది, మేబీ అయి ఉండొచ్చు, అప్లై చేసాం కదా అని. వెంటనే బ్యాలెన్స్ వేయించుకున్న నెక్స్ట్ సెకండ్ కాల్, వే కాలింగ్ ఫ్రమ్ బిగ్ బాస్. ఇప్పుడు 3:40 అయింది కదా, 5 o'clock మనం మీటింగ్ పెట్టుకుందాం, జూమ్ మీటింగ్. ఓకే 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 అన్నాను. అండ్ దెన్ మీటింగ్ పెట్టుకున్నాం. మీటింగ్ అయింది. మీటింగ్ ఆ రోజు టెక్నికల్ గ్లిచ్ వల్ల సరిగ్గా రికార్డ్ అవ్వాలి. టెక్నికల్ గ్లిచ్ వల్ల సరిగ్గా రికార్డ్ అవ్వలే. సో నేను వదిలేసిన, ఇంకా అవ్వదేమో. ఎందుకంటే ఆమె చెప్పారు 90% మళ్ళీ కాల్ చేయకపోవచ్చు, ఇంకా డీటెయిల్స్ కావాలంటే కాల్ చేస్తాను అని చెప్పి అన్నారు. సో పోయిందేమో అనుకున్నా. దెన్ మళ్ళీ 1 week తర్వాత మార్నింగే కాల్ చేసి మొన్నటిది సరిగ్గా రికార్డ్ అవ్వలేదు, మళ్ళీ తీసుకుందాం ఇంటర్వ్యూ అని చెప్పారు. దెన్ వి అగైన్ డిడ్ ఇట్. సో అది అయిపోయింది. మళ్ళీ ఈవినింగ్ కాల్ చేశారు అదే రోజు. కాల్ చేసి నువ్వు ఉండే ఏరియా ఎక్కడ అని అడిగారు. కోంపల్లి దగ్గర మైసమ్మగూడ అని చెప్పా. ఓకే ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మళ్ళీ కాల్ చేస్తూ ఉన్నా. ఇంకా నాకు టెన్షన్ పెరిగింది, బికాస్
2 సార్లు ఎందుకు తీసుకున్నారు, పోయినసారే పోయిందంటే వదిలేచ్చు కదా, వాళ్ళకి ఎందుకు నాకు రెండోసారి తీసుకోవాలనిపించింది, మళ్ళీ కాల్ చేసి నేను ఉండే ఏరియా ఎందుకు కనుక్కోవాలనిపించింది అనుకున్నా. దెన్ ఐ వాస్ లైక్ ఓకే లెట్స్ సీ అనుకున్నా. తర్వాత రోజు 11 o'clockకి నాకు మెయిల్ వచ్చింది దట్ ఐ వాజ్ సెలెక్టెడ్ ఫర్ నెక్స్ట్ రౌండ్కి నేను సెలెక్ట్ అయ్యానని. జీడీకి గ్రూప్ డిస్కషన్స్కి సో టైంకి అన్నపూర్ణ స్టూడియోస్కి రమ్మని చెప్పారు. ఆ టైంకి నేను అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళడం జరిగింది. ఏ వీడియో చేస్తే సెలెక్ట్ చేశారు? అంటే లైక్ ఇలాంటి వీడియో కామెడీ చేశారా, డైలాగ్ చెప్పారా? నో నథింగ్. నేను గేమ్ వస్తే నేను గేమ్స్ మంచిగా ఆడతా అండ్ ఆటలు ఆడతా. నా ఆర్గ్యుమెంట్స్కి పుట్టిన పేరు. ఆర్గ్యుమెంట్స్ పెడతా. నా ఊరికి వెళ్ళి దూరిపోను, ఎక్కడ పాయింట్స్ పడాలో అక్కడ పాయింట్స్ పెడతా. గ్రూప్ డిస్కషన్స్లో నా టాపిక్ వచ్చినప్పుడు నేను మాట్లాడతా, పక్కన వాళ్ళు మాట్లాడాల్సి వచ్చినప్పుడు వాళ్ళని మాట్లాడనిస్తా. అండ్ గేమ్స్ నేను ప్రాణం పెట్టి మరీ ఆడతా. అండ్ ఐ కెన్ డ్యాన్స్, ఐ కెన్ యాక్ట్ ఆల్సో. అండ్ కామెడీ నేను చేయగలను, మీకు ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఆన్ ఇవ్వగలను అని చెప్పాను అనమాట. బక్చుది మాత్రం ఫుల్ ఆన్ ఇస్తాను అని చెప్పి అండ్ అలాగా చెప్పాను. ఇంకోటి లైక్ చాలా మందికి కన్ఫ్యూజన్ ఏంటంటే మైనర్ అనేసి మిమ్మల్ని రిజెక్ట్ చేశారు. నాట్ మైనర్ కాదండి. ఓకే, అమ్మాయిని అయితే సెలెక్ట్ చేస్తారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మరి? వి బోత్ ఆర్ మేజర్స్, బట్ అమ్మాయిని సెలెక్ట్ చేయడానికి కారణం టైం అనేది ఒక మేజర్ రోల్ పాటిస్తుంది ఎలాంటి వాటికైనా అని నేను నమ్ముతా. వై? బికాస్ అమ్మాయి అందరికన్నా ఫస్ట్ వెళ్ళారు, అందరికన్నా ఫస్ట్ ఆడిషన్ అయింది ఆ అమ్మాయిదే. అండ్ షీ గోట్ 3 greens. ఒకటే కేటగిరీ ఉందేమో వాళ్ళ దగ్గర. ఓకే, ఇన్ కేస్ బిగ్ బాస్ హౌస్లో అడుగు పెడితే ఎలా ఫీల్ అవుతావు? మేబీ ఐ ఫెల్ వెరీ హ్యాపీ బికాస్ చిన్నప్పటి నుంచి చూస్తున్న గేమ్, వెరీ ప్యాషనెట్ అబౌట్ దట్ గేమ్. వెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఆబ్వియస్లీ విల్ ఫీల్. ఓకే, ఇప్పుడు అగ్ని పరీక్ష నుంచి చాలామంది సెలెక్ట్ అయ్యారు, వాళ్ళు మీకు క్లోజే అంటారు? సమ్ ఆఫ్ దెమ్ ఆర్, కొంతమంది అయ్యారు. ఎలా ఉండేది షూట్ జరిగేటప్పుడు? ఏమైనా యాటిట్యూడ్ చూపించే వాళ్ళ కంటెస్టెంట్? లేదు, చాలా మంచిగా మాట్లాడుతుండే. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది వరకు నాతో మంచిగా మాట్లాడుతుండే. వీ హ్యావ్ దట్ ఈజ్. ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళతో కూడా కొంతమందితో జోకులు వేసి ఉండే. ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. ఓకే, అండ్ నైస్. అండ్ అక్కడ ఉన్న జనాలలో 44 members పేర్లు నాకు సగం మంది పేర్లు తెలియదు, బట్ దే నో మై నేమ్ జనిత్ అని చెప్పి. సో అలా మంచిగా నన్ను అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు. బిగ్ బాస్కి కొన్ని కండిషన్స్ ఉంటాయి అంటారు కదా, సో మీకు ఏమైనా కండిషన్స్ పెట్టారా మరి వెళ్ళే ముందు? లేదండి. ఏ కండిషన్స్ అంటే బిగ్ బాస్కి ఏమైతే కావాలో అవి కొంచెం జనరల్ ఐడియాస్ ఉన్నాయి, దానికి తగ్గట్టు నేను వెళ్ళినా అని ఫీల్ అయినా. యా. సో మీ స్పెషాలిటీ అంటే ఏం చూపిస్తారు జనాలకి ఇన్ కేస్ బిగ్ బాస్ హౌస్లో అడుగు పెడితే? బిగ్ బాస్ స్పెషాలిటీ అంటే ఇప్పుడు బిగ్ బాస్ నాట్ అబౌట్ నా స్పెషాలిటీ ఏంటి, బిగ్ బాస్ ఈజ్ ఓన్లీ అబౌట్ వాట్ ఈస్ మై పర్సనాలిటీస్. సో బిగ్ బాస్లో నా పర్సనాలిటీ ఏంటన్నది చూస్తారు జనాలు. ఓకే, సో కొంతమంది ఇప్పుడు వెళ్ళిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వాళ్ళపైన ఒపీనియన్ ఏంటో చెప్పు. ఫస్ట్ కంటెస్టెంట్స్ వచ్చేసి రీతు చౌదరి. షీఈస్ ఫన్నీ, షీఈస్ గుడ్, కొంచెం మంచి అమ్మాయి. అంటే కామెడీ సైడ్ కూడా చేస్తూ ఉంటారు. ఓకే, జోక్స్ వేస్తూ ఉంటారు, మంచిగా అనిపించింది. అండ్ ఇమాన్యుల్ గారు వాస్ గుడ్. పని బాగా చేస్తున్నారు, ఆ ఊడ్చే పని. అండ్ ఆయన పని చేయడానికి వెళ్ళాడంట, జోక్స్ బాగున్నాయి. బిగ్ బాస్ ఇంట్లో అన్ని చెయ్యాలి. ఓకే, ఆయనకి ఇచ్చిన పని ఆయన సక్రమంగా పాటిస్తున్నారు, అది నేను చెప్తున్నా. సుమన్ శెట్టి గారు వాస్ నాట్ టాకింగ్ ఎనీథింగ్. అందుకే నాకు ఐ వాస్ లైక్ వై ఆయన ఎందుకు మాట్లాడాల, బికాస్ ఆయన నుంచి జనాలు ఎక్స్పెక్ట్ చేస్తాం ఆయన ఏదైనా మాట్లాడతారని. ఎందుకంటే ఆయన ఐకానిక్ మూమెంట్స్ చాలా ఉన్నాయి ఆయన మూవీస్లో. ఆయన మనకి చాలా దగ్గర అయ్యారు. ఆయన 300 సినిమాలు పైగా నటించారు ఆల్ ఓవర్ ఇండియా. సో ఆయన నుంచి వీ ఎక్స్పెక్ట్ సంథింగ్, బట్ హీస్ నాట్ టాకింగ్ ఎట్ ఆల్ అని అనిపించింది. ఓకే, ఇంకోటి నెక్స్ట్ తనుజ గారు. యా, షీఈస్ గుడ్. దొంగతనం చేయడం, కాఫీ గురించి కానీ అక్కడక్కడ ఓకే, షీఈస్ గుడ్. ఓకే అనిపించారు అంతే. భరణి శంకర్ గారు. ఈయన కొన్ని చోట్ల మంచిగా అనిపిస్తున్నారు, కొన్ని చోట్ల ఎందుకు ఈయన ఇలా చేస్తున్నారు అనిపించింది. బికాస్ ఆయన మేబీ ఆయన విలన్ క్యారెక్టర్స్ చేసి అలవాటయ్యో అక్కడక్కడ విలన్ అలా వచ్చి వెళ్ళిపోతున్నారేమో అనిపిస్తుంది. మేబీ లాస్ట్ సీజన్లో ఎవరితో కంపారిజన్ చేస్తారు మరి? మేబీ కంటెస్టెంట్ లాస్ట్ సీజన్లోనా? లాస్ట్ అంటే బిఫోర్ లేదండి, ఎవరు కూడా యూనిక్గా ఉంటారు, ఒకరినొకరు కంపేర్ చేసేటట్టు ఎవరు. మేబీ అఖిల ఉంటారు కదా మన అభిజిత్ వాళ్ళ సీజన్లో. అఖిల్ ఈజ్ డిఫరెంట్, బర్నీ గారు ఈజ్ డిఫరెంట్.
టోటల్లీ డిఫరెంట్. మేబీ ఇద్దరికి కంపారిజన్ చేస్తున్నారు నేనైతే చేయట్లేదు, ఉన్నారు అనేసి. నాకు అనిపించట్లేదు. ఓకే, సృష్టి శర్మ నెక్స్ట్. సృష్టి శర్మ షీఈస్ గుడ్ యాక్చువల్లీ. ఆమె కూడా మంచి పని చేస్తున్నారు, అక్కడక్కడ జోకులు వేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ జోకులు మనకు అర్థం కావట్లేదు బికాస్ ఆమె తెలుగు అంత బాగాలేదు, బాలే అంతగా లేదు. అంటే మనం అర్థం చేసుకోవడానికి కూడా కొంచెం టైం పడుతుంది బికాస్ షీఈస్ ఫ్రమ్ నార్త్ ఆబ్వియస్లీ. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో బాగా మంచి క్యూటెస్ట్ గ్లామరస్ కనిపించేది అంటే ఎవరంటారు? క్యూటెస్ట్గా కనిపించేది మా కామనర్స్లోనే ప్రియా శెట్టి గారు. ప్రియా శెట్టి. ఇంకోటి నెక్స్ట్ రామ్ రాథోడ్. రాథోర్ గారు కూడా అంత ఉన్నారు, బాగానే ఉన్నారు. కానీ దేర్ ఇస్ నో గుడ్, దేర్ ఇస్ నో బ్యాడ్ అంటిల్ నౌ. ఓకే, బికాస్ ఇది ఫస్ట్ ఒక్క రోజే అయింది, ఒక ఎపిసోడే రిలీజ్ అయింది. సో దాన్ని బట్టి మనం ఏం చెప్పలేము ఎక్కువ. ఓకే, నెక్స్ట్ ఇంకెవరైనా మిస్ అయినా చెప్పు, ఇంకా మిగతా కంటెస్టెంట్స్ మీ బ్యాచ్ నుంచి అయినా. ఫ్లోరినా గారిని మిస్ అయ్యారు, శోభా గారిని మిస్ అయ్యారు. ఓకే, వాళ్ళపైన మీ ఒపీనియన్? శోభా గారు ఎక్కువ ఆమె మంచిగా ఉండాలని ట్రై చేస్తూ ఒక మాస్క్ పెట్టుకున్నారేమో అనిపించింది. అండ్ ఫ్లోరినా గారు ఆమె కూడా లైక్ సుమన్ శెట్టి గారు లాగే ఈమె ఎక్కువ మాట్లాడట్లేదు, బట్ షీఈస్ డూయింగ్ హర్ వర్క్ మంచిగా. పాపం సుమన్ శెట్టి గారికి వర్క్ చేయడానికి కూడా ఏం దొరకలే. ఇంకోటి మాస్క్ మ్యాన్ అని ఎవరు ఉన్నారు కదా బిగ్ బాస్ కంటెస్టెంట్, ఆయన ఫస్ట్ ఎపిసోడ్లోనే గొడవ స్టార్ట్ చేయడం కొంచెం అగ్రెసివ్గా అనిపిస్తుంది. నిజంగా ఆయన ఎందుకు ఇలా ఉన్నారు నాకు అర్థం కదా, టు బి ఆనెస్ట్. నేను దాని మీద ఇందాక రివ్యూ చేశాను. ఇట్స్ లైక్ ఆయన ఎందుకు ఇలా చేశారు నాకు ఆయన అసలు కనెక్ట్ అవ్వాల. నాకు ఇమాన్యుయల్ గారి సైడే జెన్యూనిటీగా అనిపించింది కొంచెం. ఓకే, టాప్ 5లో వీళ్ళందరిలో ఓరుండే ఎక్కువ ఛాన్స్ ఉంటుంటారు? ఇమాన్యుయల్ గారు యాజ్ ఆఫ్ నో. అండ్ మా టాప్ 6 ఉండాలని కోరుకుంటాం. ఓకే, బికాస్ కామనర్స్ కాబట్టి. మేబీ ఈ ఫినాల్లో నాగార్జున గారితో పాటు ఇంకా మరొక సెలబ్రిటీ కూడా సర్ప్రైజ్ ఉండబోతుందంట, ఆ విషయం మీకు తెలుసా? తెలియదండి. ఓకే, మేబీ నందమూరి బాలకృష్ణ గారు ఉండబోతున్నారు అనేసి కూడా వస్తుంది. సో మరి వైల్డ్ కార్డ్ 5 సీజన్ల నుంచి వస్తుంది. 5 సీజన్ల నుంచి వస్తుంది. ఈ సీజన్లో వస్తారేమో మరి, ఎందుకంటే 5 సీజన్ల నుంచి రీతు చౌదరి వస్తుంది అనేసి అన్నారు. మరి ఈ సీజన్లో కనిపించింది కదా, సో మేబీ వస్తుండొచ్చు. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే మీ ఆట ఎలా ఉంటుంది ఇన్ కేస్? నా వైల్డ్ కార్డ్ ఎంట్రీ నాకు ఇస్తే గేమ్ బాగుంటుంది. నా ఆట చూస్తారు జనాలు. ఫిజికల్ మీరు చూడడానికి కొంచెం చిన్నగా ఉన్నారు కదా, ఫిజికల్ టాస్క్లు వస్తే ఎలా హ్యాండ్లింగ్ చేస్తావు? ఐ కెన్ హ్యాండిల్ బికాస్ బిగ్ బాస్ ఈజ్ నథింగ్ నాట్ ఓన్లీ అబౌట్ ఫిజికల్ గేమ్స్. ఫిజికల్ గేమ్స్ ఆడకుండా కూడా గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఓకే, వీ హ్యావ్ ఎన్ ఎగ్జాంపుల్ లైక్ బిందు మాధురి గారు అండ్ అభిజిత్ గారు ఆల్సో. ఓకే, ఇట్స్ నాట్ అబౌట్, బట్ మనం ఆ గేమ్లో 100% ఇస్తున్నామా లేదా అన్నదే మ్యాటర్. ఓకే, ఐ విల్ గివ్ మై 100% when it comes to the physical games. And I can also I used to do yoga, so I can also stretch my body. I can touch my leg into my head, and I can do gymnastics. Hanging CV gaani ఏమైనా వచ్చినా I చేయగలను. I am good at swimming. I do swims. Okay. So స్విమ్మింగ్ సంబంధించి ఏమైనా స్విమ్మింగ్ పూల్లో టాస్క్లు ఏమైనా పెట్టినా సరే, స్పీడ్కి సంబంధించిన టాస్క్లు ఏమైనా పెట్టినా సరే, ఐ కెన్ హ్యాండిల్ ఇట్. మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నారంట? మెంటల్లీ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్. ఓకే, సో మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి అసలు? అంటే మీరు ఇక్కడ ఈ ఫీల్డ్కి రావాలని ఎలా ఇంట్రెస్ట్ కలిగిందంటే? మేబీ బిగ్ బాస్ ఐ హావ్ డన్ మెనీ థింగ్స్ అండి. అంటే నేను ఒక 5th క్లాస్ నుంచి కూడా నేను డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇచ్చుకుంటూ అలా చేసుకుంటూ 5th క్లాస్లో నా శాలరీ నేను ఫస్ట్ టైం స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేసినందుకు ఐ హావ్ టేకెన్ 350 రూపీస్. ఓ ఓకే, నైస్. అండ్ నేను చిన్నప్పటి నుంచి స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తూ మినిస్టర్ చేతుల మీదుగా కానీ కమిషనర్ చేతుల మీదుగా కానీ చాలా మొమెంటమ్స్ తీసుకోవడం కానీ, దెన్ నేను 2 మూవీస్లో యాక్ట్ చేయడం కానీ, ఓకే, అండ్ డ్రామా జూనియర్స్కి చిన్నప్పుడే నేను సెలెక్ట్ అయ్యి అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళడం కానీ. బట్ అన్నపూర్ణ స్టూడియోస్లోనే సంథింగ్ ఇస్ దేర్, అక్కడ దాకా వెళ్తున్నా పోతుంది, ఇట్స్ ఓకే అనుకున్నా. అండ్ యా ఐ హావ్ డన్ థింగ్స్. డోంట్ వరీ, ఒకటి మిస్ అయిందంటే నేను చిన్నప్పటి నుంచి లైక్ ఐ హావ్ డన్ పేపర్కి వేసిన, మూవీస్ ఎక్కిన, అండ్ మొన్న డెబ్యూ అయింది టీవీలో. ఐ హావ్ అచీవ్డ్ మెనీ థింగ్స్. ఇప్పుడు మూవీస్లో యాక్టింగ్ చేశారు అన్నారు కదా, ఏ మూవీస్లో యాక్టింగ్ చేస్తారు? T1 ఛానల్ ఐడియా ఉందా? ఓకే, దాంట్లో బాలద సాయిబాబా అని ఒక మూవీ ఉంటుంది. ఓకే, అందులో నాది ఆఫ్టర్ సినిమా మొత్తం చిన్నపిల్లలే ఉంటారు, బట్ ఐ హ్యావ్ మెయిన్ లీడ్ బాబా సాయిబాబా గారి జీవిత చరిత్రది. సాయిబాబా తర్వాత శ్యామ్ అని నా క్యారెక్టర్ ఉంటుంది. ఒక 1 hour 50 minutes ఉంటుంది. ఇంకోటి అరుంధతి అమావాస్య. అందులో నా రోల్ ఎడిట్ అయ్యి ఒకటే ఒక షార్ట్లో కనిపిస్తా, బట్ ఓన్లీ క్లాప్స్ కొడుతూ ఉంటా. ఇది చిన్నప్పుడు ఎప్పుడో నేను 9th క్లాస్ 8th క్లాస్లో ఉన్నప్పుడు చేసిన, 8th 9th. ఓకే, మీకు ఇన్స్పిరేషన్ ఎవరు ఇక్కడ రావాలని?
అంటే లైక్ హీరోస్లలో మా డాడీ వల్ల నాకు మూవీస్ అంటే ఇంట్రెస్ట్ వచ్చింది. వై డాడీ వల్ల అంటే లైక్ చాలా మంది హీరోస్ ఉంటారు కదా, వాళ్ళని చూసి ఇంట్రెస్ట్ కలుగుతారు. డాడీ ఏంది స్పెషాలిటీ? మా నాన్నకి నాకు చిన్నప్పుడు గోల్ ఏంటంటే ఎవ్రీ వీక్ ఒక్కో సినిమాకి వెళ్ళాలి. ఇంట్లో అక్కలు చెప్పొద్దని చెప్పి నేను సినిమాకి తీసుకొని, అక్క చెప్పొద్దు మా ఇద్దరు సినిమాకి వెళ్తున్నాం అని చెప్తారు. ఓకే ఓకే అని చెప్పి మేము సినిమాకి వెళ్తాం. మళ్ళీ వెనక్కి వచ్చాక అక్కలు నేను చెప్తాను అనమాట, మీ ఇద్దరం సినిమాకి వెళ్దాం కదా అని. మా అక్కలు మా డాడీ మీద పడిపోతుండే. సో ఆయన చనిపోక ముందు రోజు కూడా నన్ను సినిమాకి తీసుకెళ్లారు. సో నాకు సినిమాలు అంటే నాకు మా డాడీకి మూవీ ఫ్రీక్స్ మేము. సో అలాగా చిన్నప్పటి నుంచి చూసి ఇంట్రెస్ట్ వచ్చింది మూవీస్ మీద. ఓకే, లైక్ యాక్టింగ్ మీద. లైక్ ఇప్పుడు స్కూళ్ళలో ఎలా ఉంటుంది మీ ట్రీట్మెంట్? అంటే ఇప్పుడు సెలబ్రిటీ హోదా వచ్చింది అంటున్నారు కదా, ఇంత ముందుకు ఎలా ఉండేది మరి? లైక్ రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు టీచర్స్ కానీ, పర్మిషన్స్ కానీ? టీచర్స్కి మనం ఇవ్వాలి రెస్పెక్ట్. అండ్ ఇప్పటికి కూడా నేనే ఇవ్వాలి రెస్పెక్ట్. వాళ్ళ నుంచి మనం ఆశించకూడదు. ఇట్స్ నాట్ కరెక్ట్. అండ్ పిల్లలు దే నో ఐఎమ్ గుడ్ ఎట్ వాట్ ఐఎమ్ అన్నది ముందు నుంచి కూడా. బట్ ఇప్పుడు రికగ్నిషన్ వచ్చింది. నాట్ ఓన్లీ స్కూల్, ఐ మీన్ మా కాలేజెస్లో కానీ ఎక్కడైనా సరే పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ మీ రైట్ నౌ. నాకు దట్ బిగ్ బాస్ స్టేజ్ హ్యాస్ గివెన్ మీ సంథింగ్. అండ్ మొన్న కూడా సీజన్ 9 ఫస్ట్ ఏవీలో వేసింది కూడా మా 44 మెంబర్స్లో ఎక్కువగా ఇట్స్ 17 సెకండ్సే ఉంది. 17 సెకండ్స్లో కూడా ఐ వాజ్ ఫ్యూచర్డ్. ఎక్కడో చుట్టూ నేను కనిపిస్తున్నా ఇలా అన్నదే సంథింగ్. ఇట్స్ గుడ్. అక్కడ దాకా వెళ్ళి ఆ స్టేజ్ మీద, బిగ్ బాస్ స్టేజ్ మీద కూడా ఐ వాజ్ ఫ్యూచర్డ్ అండి. ఓకే, నాగార్జున గారు హోస్టింగ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇన్ కేస్ కలిసారా ఎప్పుడు? నో, లేదండి. ఆయన ఎక్కడ, మేము ఎక్కడ అండి. ఓకే, అభిజిత్ గారు, నవదీప్ గారు ఎలా ఉండేవారు సెట్లో? ఏమైనా ఇన్పుట్స్ కానీ ఇచ్చారు? చాలా అంటే ఇన్పుట్స్ అనేవి అంటే లేదు. బట్ నాతో చాలా రెస్పెక్ట్ఫుల్గా చాలా మంచిగా నడుచుకున్నారు. దిస్ నథింగ్ టు ఫింగర్ ఇట్ దెమ్. అంటే వాళ్ళ వైపు ఫింగర్ పెట్టి ఇది ఇందులో అన్నట్లు ఏమీ లేదు. బట్ యా. ఓకే, మీ స్పెషల్ టాలెంట్స్ అంటే ఏం చూపిస్తారు జనాలకు? ఒకసారి చూపించండి. లైక్ డైలాగ్ రూపంలోనైనా, సింగింగ్ రూపంలోనైనా. డ్యాన్స్ అయితే లాస్ట్ అయితే చేయాలి పక్కా, వదలలేదు. ఎందుకంటే డ్యాన్స్ అంటే ఒకటి. ఓకే, ఫర్దర్గా నెక్స్ట్ ప్లానింగ్స్, ఇలా డైరెక్టర్స్ మీట్ అవ్వడం ఇవన్నీ ఏమైనా చేస్తున్నారు? ఐ హావ్ జాయిన్డ్ ఇన్ ఫిల్మ్ మ్యాట్రిక్స్ అకాడమీ. ఓకే, నెక్స్ట్ 15th నుంచి నా క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ఐ హ్యావ్ టు లెర్న్. మీరు ఎక్కడ పుట్టి పెరిగింది ఎక్కడ? నేటివ్ వచ్చేసేపటికి విజయవాడ. సో మీరు యాక్టింగ్ మీద ట్రై చేస్తున్నారు కాబట్టి ఒక డైలాగ్ చెప్పు మరి ఆడియన్స్కి, ఒక అన్ని స్టైల్లో. మీ ఫాలోవర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నా ఫాలోవర్స్ ఇన్స్టాలో చూస్తూనే ఉన్నారండి. దే నో అబౌట్. సో మా ఫాలోవర్స్ కూడా ఉన్నారు కదా, చూస్తారేమో కదా. మీ ఫాలోవర్స్ కూడా నా ఇన్స్టాకి వచ్చి చూడమని చెప్పండి. చూస్తారు, పక్కా చూస్తారు. నువ్వు వచ్చావు డైలాగ్ చూసారా జినిత్? అసలు డైలాగ్ కూడా చెప్పట్లేదు, సింగింగ్ కూడా చేయట్లేదు అసలు. ఐఎమ్ నాట్ సింగర్ అండి. నేను సింగర్ అయితే నేను సింగింగ్. మల్టీ టాలెంటెడ్ కదా, బిగ్ బాస్ అంటేనే ఒక మల్టీ టాలెంటెడ్ కదా. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడితే అంటే మీ ఉద్దేశంలో ఇప్పుడు కామనర్ ఎవరైతే బిగ్ బాస్ లోకి వెళ్ళాలో వాళ్ళకి టాలెంట్ ఉండాలి. టాలెంట్ ఉంటేనే లోపలికి వెళ్ళాలి. అంటే కామన్ మ్యాన్స్ అన్ని కామన్ మ్యాన్ అయితే కామన్ మ్యాన్ ఉంటే సరిపోదు. కామన్ మ్యాన్స్ టాలెంట్ ఓకే అంటే మీరేమంటున్నారు ఇప్పుడు? జనాలు మీరు ఇందులో బెస్ట్ అయితేనే తీసుకోవాలి ఈ ఫీల్డ్లో. అంటే కామన్ మ్యాన్స్ అనే వాళ్ళు యాక్టింగ్స్లో కానీ, డాన్స్లో కానీ వీటిలో ఎందుకు ఉంటారు? లైక్ నేను ఏమంటున్నానంటే కామన్ మ్యాన్స్ అంటే ఒక చెప్పండి. కామన్ మ్యాన్. గివ్ మీ అన్ ఆన్సర్. గివ్ మీ అన్ ఆన్సర్. Why common man does that things? Common man only have a personality, that's it. కామన్ మ్యాన్స్ అంటే ఎక్కడ ఆపర్చునిటీ రాకుండా మీలాంటి వాళ్ళు ఒక ప్రయత్నిస్తారు, వాళ్ళకి అవకాశం రాక మేము బిగ్ బాస్ అనే ఒక సంస్థ మీకు ఆఫర్ ఇస్తుంది అన్నట్టు ఎగ్జాంపుల్ గా. సో మీరు యాక్టింగ్ ట్రై చేస్తున్నారు కాబట్టి మీకు మూవీస్ లో ఆఫర్ రాకపోతే బిగ్ బాస్ ద్వారా మీకు అవకాశం వస్తుందేమో, అవకాశాలు అనేసి లైక్ దీనికి తీసుకుంటారు. కానీ ఇక్కడ మీ టాలెంట్ చూపించుకోకపోతే ఎలా సెలెక్ట్ చేస్తారు కదా? నేను బిగ్ బాస్ స్టేజ్ మీద చేసిన బికాస్ వీ హ్యావ్ టు షో ఆన్ సమ్ ప్లాట్ఫామ్స్ విచ్ ఆర్ గుడ్. I've shown there. I've shown on some already. ప్రతి చోట చేయొద్దు. ఇప్పుడు I've done so many interviews. అందులో చాలా వరకు దాంట్లో నేను చేసి చూపించిన. Every time you doing it, people get bored.
దట్స్ వాట్ ఐమ్ డూయింగ్. బోర్ ఎందుకు ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. ఒకటి ఇప్పుడు మీరు మాట్లాడిన కొద్దీ వింటుంటారు, అందుకే కదా మీకు ఇన్స్టాలో ఇంత ఫాలోవర్స్ ఉన్నారు. సో బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టిన వాళ్ళు కూడా డ్యాన్స్ చేస్తారు, ఫిజికల్ టాస్క్లు చేస్తారు, అన్ని ఆల్రౌండర్స్ వాళ్ళనే సెలెక్ట్ చేస్తారు. సో మీరు కూడా బిగ్ బాస్కి వచ్చారు. ఇన్ దట్ కేస్ మాస్క్ మ్యాన్ ఇవన్నీ చేస్తారా? చేస్తుండొచ్చు మేబీ. చూసారు కదా ఇప్పుడాక మీరు అన్నారు కదా ఈ షేడ్స్ నేను చూడలేదు, ఫస్ట్ ఎపిసోడ్ లోనే ఒక సీరియస్ గా తీసుకొచ్చాడు, అసలు ఈ షేడ్ చూడలేదు అనలేదు నేను you are personal manipulating the words of what I have said. నేనేం చెప్తున్నా, ఆయన ఎందుకు నాకు కనెక్ట్ అవ్వలేదు ఈ ఎపిసోడ్లో అని మాత్రమే చెప్పా. బికాస్ అవి ఆయన మాట్లాడిన మాటలు కొంచెం అసలు ఎక్కడ కనెక్ట్ అయినట్టు అనిపిస్తే. మీరు బోర్ కొడుతుంది అన్నావు కదా పదే పదే చేస్తానేసి. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టిన తర్వాత ఎర్లీ మార్నింగ్ ఒక సాంగ్ ఉంటది కదా, మార్నింగ్ లేవగానే డాన్స్ చేస్తారు, సాంగ్స్ అనే మారుతూ ఉంటాయి కదా. సాంగ్స్ మారినా కానీ స్టెప్ అయితే డాన్స్ అయితే ఉంటది కదా, స్టెప్ అదే మీరే యు ఆర్ బ్లాబరింగ్ ఇట్. సరే ఇప్పుడు మీరు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెడతారు, డైలాగ్ చెప్పారా, డాన్స్ చేయరా, ఎమోషనల్ అవ్వరా, ఇవన్నీ చూపించాలి కదా ఎట్లయినా. సో మరి మేబీ ఇక్కడ బిగ్ బాస్ అండి, ఇది బిగ్ బాస్ కాదు. అంటే మీరు డబ్బులు ఇవ్వట్లేదు, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారని. అవును, డబ్బులు అంటే గుర్తుకొచ్చింది, మరి అగ్ని పరీక్షకి వెళ్ళినప్పుడు ఏమైనా డబ్బులు ఇచ్చిరా? ఎందుకు? వై? బికాస్ అంటే టైం స్పెండ్ చేసిరు, మంచి బిగ్గెస్ట్ షో, వరల్డ్ వైడ్ గానే నెంబర్ 1 షో. మేము మా ఇష్ట ప్రకారం వెళ్ళాం, మాకు ఇష్ట ప్రకారం మేము అప్లై చేసుకున్నాం. అంటే ఇప్పుడు కామన్ మ్యాన్స్ అందరికి డబ్బులు ఇవ్వరా బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టినా మాత్రం? అది ఆ 6 మెంబర్స్కే తెలుస్తుంది, నాకెలా తెలుస్తుంది? మేబీ చాలా రోజులు జర్నీ చేసినాం అనుకుంటా వాళ్ళతో, తెలియదు. చాలా రోజులు చేయలేదు. మళ్ళీ కలిసే ఛాన్సెస్ ఉందంటారా మరి మీరంతా? మేబీ నాట్, తెలియదు. ఓకే, సో మళ్ళీ ఫైనల్గా జనాలకు చెప్పాలంటే ఏం చెప్తారు? వాళ్ళు ఇన్ కేస్ బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టాలంటే, ఎవరైనా బిగ్ బాస్లో అడుగు పెట్టాలంటే, ఇఫ్ యు ఆర్ బ్యాడ్, మీలో ఉన్న చెడు ఉంటే చెడే చూపించండి, మంచి ఉంటే మంచి చూపించండి. మీరు దీంట్లో ఇలాగ మంచిగా కనిపించాలని మీరు మీ పర్సనాలిటీ ఇది కాకుండా వేరేది ఇలా పోర్ట్రేట్ చేసినా ఒక 1-2 వీక్స్ తర్వాత ఎలాగో మీరు దొరికిపోతారు, ఇంకా బ్యాడ్ అయిపోతారు. ప్లస్ మీలో మంచి ఉంటే మంచి చూపించండి, అంతేగాని ఫేక్ అయితే చెయ్యొద్దు. ఫేక్ చేసేయడానికి ఆ షో కాదు. మీ పర్సనాలిటీ మీరు ఎలా ఉన్నారో అది ఒరిజినల్గా అక్కడ పెట్టండి, అంతే. ఇప్పుడున్న కంటెస్టెంట్స్ అందరూ ఒరిజినల్గా లేరంటారా మరి? నేను అది ఎక్కడ చెప్పాను? అది దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. జర్నలిజం హ్యాస్ గాన్ డైడ్ అండి. పీపుల్ ఆర్ అదే జర్నలిజం అంటే ఏంటి, క్వశ్చన్కి సంబంధించింది అడగాలి, క్వశ్చన్నే తిప్పేసి వేరేలా మాట్లాడడం. నువ్వు బ్యాడ్గా చెప్పకు, నేను అడిగిన దానికి చెప్పు. నేను దానికది చెప్తున్నా. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. నేను ఏమని చెప్పా, మీరే అన్నారు బిగ్ బాస్కి వెళ్ళే వాళ్ళు ఎలా ఆడుతున్నారు. నేను చెప్పిన దానికి ఐ మీన్ బిగ్ బాస్కి వెళ్ళే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నేను చెప్పిన. దెన్ మీరేం అడిగారు, లోపల వెళ్ళిన వాళ్ళు ఫేక్గా ఆడుతున్నారా అని మీరు అంటున్నారా అని అడిగారు. నేను అన్నానా? డిడ్ ఐ టోల్డ్ యూ దట్? నా ఒపీనియన్ అని అడగండి. ఓకే, సో ప్రొడక్షన్ క్వాలిటీస్ ఎలా అనిపించినాయి మరి? ప్రొడక్షన్ క్వాలిటీస్ వాస్ గుడ్, నైస్. ఫుడ్ మంచిగా ఉంది ప్రొడక్షన్ది. ఓకే, మేబీ ఎప్పుడు ఇవ్వబోతున్నారు వైల్డ్ కార్డ్ మరి? వాళ్ళు పిలిస్తే ఇస్తాను. పిలుస్తానే అడగావా మరి నేను వస్తానేసి? నాట్ దిస్ సీజన్, వీ కాంట్ ఆస్క్ దెమ్, వాళ్ళే పిలవాలి. ఓకే, ఫైనల్గా జనరల్గా చెప్పాలంటే ఏం చెప్తారు మీ నుంచి మీ ఫ్యాన్స్? థ్యాంక్ యూ గైస్, నన్ను ఇంతలా సపోర్ట్ చేసినందుకు. సో నన్ను ఇంకా సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ.